కార్తీక పౌర్ణమి రాబోతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను ఒక శక్తివంతమైన ఒక పరిహారం చెప్పబోతున్నాను. ఈ పరిహారము ప్రత్యేకంగా పిల్లలకు, అలాగే టీనేజర్ పిల్లలకు మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఈ మధ్యలో చాలా పిల్లలు ఎలా అయిపోయారంటే ఫోన్‌కి అడిక్షన్ అయిపోయి చదువులో వెనుకబడి అసలు తల్లిదండ్రుల మాటలు వినకుండా అవుతున్నారు. చాలామంది ఫాలోవర్స్ నా కామెంట్‌లో అడుగుతున్నారు, గురుగారు ప్లీజ్ ఏదైనా మా పిల్లల గురించి చేసుకోవడానికి ఏదైనా ఈజీ పరిహారం చెప్పమని. అలాగే పిల్లలు మొండి లెక్కలు చేస్తున్నారు, లేదా చదువులో వెనుకబడి ఉన్నారు, అస్సలు మా మాట వినట్లేదు. ప్రత్యేకంగా టీనేజర్స్ చెడు దారిలో పోకుండా ఉండడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. మీరేం చేయాలంటే దీనికి ప్రత్యేకంగా 3 పౌర్ణమిల పాటు ఈ పరిహారాన్ని పాటియాల్సి వస్తుంది. మీరేం చేయాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని, బూడిదిగని కొబ్బరికాయ, మీరు దగ్గరలో ఉన్న ఏదైనా నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి, అంటే వాటర్ ఫ్లో ఉండాలి కంపల్సరీ పరిహారానికి. మీరు మీ పిల్లోని అక్కడ తీసుకెళ్ళి, పాప అయినా బాబైనా, మీరు మీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఆ బూడిదని అని కొబ్బరికాయ ఒకటి దిష్టి తీసేలాగా ఇలా 7 సార్లు ఇలా ముందుకి, 7 సార్లు వెనకాలకి ఇలా చేసినాక క్లాక్ వైజ్ 7 సార్లు ఇలా తల చుట్టూ తిప్పి నీటి ప్రవాహంలో దాన్ని వదిలేసేయాలి. అది ఎంత వేగంగా అది కొట్టుకోపోతే అంత వేగంగా మీ సమస్య తీరుతుంది. ఎవరికైతే పిల్లలకి దిష్టి దోషాలున్నా ఈ పరిహారం పనిచేస్తుంది. అలాగే చదువులో వెనుకబడి ఉన్న, అలాగే మొండి లెక్కలున్న, చెడు సావాసంలో ఉన్న, ఇది మీరు తప్పకుండా ఈ పరిహారం చేయండి. ప్రత్యేకంగా టీనేజర్ పిల్లలకు తప్పకుండా ఈ పరిహారం పనిచేస్తుంది. హర హర మహాదేవ్, జయ మా గోరకాళి.